నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా ఇక వీకెండ్ చూస్తే విభిన్న రాజకీయాలపై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ V3 న్యూస్ చీఫ్ ఎడిటర్ కాచిం గారి కలం జులిపించిన సిరాచుక్కల నుండి ఘాటుగా జాలువారిన సమగ్ర విశ్లేషణ వారం లాగానే ఈ వారం కూడా ఎన్నో రాజకీయ సమీకరణాలపై కాచం కామెంట్స్ తెలంగాణ రాష్ట్ర సంక్షేమ గ్రామీణాభివృద్ధి రాష్ట్ర బడ్జెట్ అనూహ్యంగా సాగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ తొలిసారిగా ఇద్దరు మహిళా మంత్రుల మనోగతం నూతన గవర్నర్గా రాష్ట్రానికి వచ్చిన తమిళసై ఇలాంటి మరెన్నో విషయాలపై ఈ వారం కాచం కామెంట్స్ మరెందుకు ఆలస్యం మీరు ఒలుక్కేయండి తెలంగాణ రాష్ట్ర ఆదాయంపై ఆర్థిక మాంద్యం నీలినీడలు కుమ్ముకున్న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కు అనుకున్న మేర రాబడులు రాకపోయినా తెలంగాణ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. స్టాంపులు రిజిస్ట్రేషన్లు రాబడి మినహా అన్ని పన్నుల రాబడిపై ప్రతికూల ప్రభావం మొదలైంది. దీంతో కాస్త కీలకమైన అమ్మకం పన్ను పూర్తిగా తగ్గి వస్తూ సేవల పన్ను రాబడిలో సగటును ఏటా 17% వృద్ధి రేటు కొనసాగుతుంది. ఒకవైపు ఆర్థిక మాంద్యం భయపెడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించడానికి తెలంగాణ ప్రభుత్వం దృఢ సంకల్పంతో సంక్షేమ బాటలో నడిచి ఓటాన్ అకౌంట్ కంటే 20% బడ్జెట్ను తగ్గించి ప్రవేశపెట్టింది. ఇక తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో 2019-20 బడ్జెట్ను సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టడం గమనార్హం. ఒకవైపు అన్నదాతల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం అలాగే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాటలు వేసే ప్రయత్నం చేస్తుంది. ఇంకోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి వాస్తవాలను ప్రజల ముందు పెట్టడానికి మాకు ఎలాంటి బేషేజాలు లేవంటూ నిజాలను స్పష్టంగా సభ ముందు పెడతామంటూ నిక్కచ్చిగా ముక్కుసూటిగా మాట్లాడడంతో ప్రతిపక్షాలకు నోరు మెదపకుండా అయిపోయింది. 60% రైతులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమం కోసమే ఈ బడ్జెట్ ముఖ్యంగా పేర్కొనబడింది. అలాగే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఆదాయం క్షీణత జాడలు కనిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత కలిగిన రైతు బంధు రైతు బీమా విద్యుత్ రాయితీలు సబ్సిడీలు ఉపకార వేతనాలు ఆరోగ్యశ్రీ ఉద్యోగాల ఆరోగ్య పథకం కళ్యాణ లక్ష్మి వంటి ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలకు నిధులు మాత్రం పెట్టలేదు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ సీఎంకు ప్రజా ఆరోగ్యం ప్రజల అభివృద్ధి పట్ల ఎంత నియమ నిబద్ధత ఉందో మనందరికీ అర్థమవుతుంది. తెలంగాణకు అప్పులు 3 లక్షల కోట్లకు పైన ఉండటం తెలంగాణ ప్రజల అభివృద్ధి ఇంకా వెనుకబడిపోతుండడం సీఎం కేసీఆర్ను తీవ్రంగా కలిచివేయడంతో ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న చందాగా తెలంగాణ ఆదాయం కాస్త మారిపోయింది. ఇక ఈ ఆదాయం క్షీణించడంతో ఒకవైపు మాధ్యం ముసురుతున్న సంక్షేమ బాటే దిగ్విజయంగా సాగుతూ సాగునీటి రంగానికి 8.490 కోట్లు ఇక విద్యుత్ రాయితీకి 8,000 కోట్లు రైతుల రుణమాఫీకి 6,000 కోట్లు ఈ ఏడాది తొలి విడతగా తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేయనుంది. ప్రధానంగా ఈ బడ్జెట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమానికి 23,000 కోట్లు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ప్రణాళిక వ్యయం కేటాయింపులో వ్యవసాయ శాఖ 19.741 కోట్లతో మొదటి స్థానంలో నిలవగా పంచాయతీరాజ్ శాఖ 14.325 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో పెట్టుబడి వ్యయం 17.274 కోట్లుగా ప్రతిపాదించింది. అయితే రాష్ట్ర పెట్టుబడి వ్యయం గణనీయంగా తగ్గడం ఇదే మొదటిసారి. రాష్ట్రానికి వచ్చే ఆదాయం మొత్తంలో చూసుకుంటే అమ్మకం పన్ను వాటా 52%. ఈ మొత్తం పెట్రోలియం ఉత్పత్తులు మద్యం అమ్మకాల ద్వారానే ఎక్కువగా లభిస్తుందన్నోయ్. ఇక అయితే గత 4 నెలల్లో ఈ రెండింటి రాబడులు చాలా తగ్గింది. దీంతో బడ్జెట్పై భారం ఎక్కువగా పెరిగిపోయింది. ఇక స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ రాబడులు ప్రస్తుతానికైతే ఆశించిన మేరకు వృద్ధి రేటు కొనసాగుతూనే ఉంది. ఇక అంతేకాదు ఈసారి కేంద్ర పన్నుల వాటా తగ్గడం కూడా రాష్ట్ర బడ్జెట్పై ఎక్కువ ప్రభావం చూపిందనే చెప్పాలి. రాష్ట్రానికి 1000 కోట్లతో ఒక ప్రత్యేక అభివృద్ధి నిధి ఏర్పాటు చేసింది. ఈసారి తెలంగాణ ప్రభుత్వం ఇది ప్రత్యేక పరిస్థితుల్లో వివిధ అభివృద్ధి పనులకు అవసరమైన మేరకు ఖర్చు చేయడానికి ఈ నిధి ద్వారా వీలవుతుంది. అయితే ఈ నిధిని సమకూర్చడానికి భూములు అమ్మకం ద్వారా 10,000 కోట్లు సమీకరించి వాటిని ప్రత్యేక అభివృద్ధికి ఖర్చు చేయనుంది ఈ తెలంగాణ ప్రభుత్వం. ఇక మొత్తంగా చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం సంక్షేమమే ధ్యేయంగా రైతు సంక్షేమమే సంకల్పంగా సాగుతూ ఓటాన్ బడ్జెట్ అకౌంట్లో మాంద్యం కొనసాగుతున్న సమృద్ధిగా నిధులు మంజూరు చేసి ఇది రైతు ప్రభుత్వం అని మరోసారి నిరూపించుకుంది.
తాజాగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో అప్పులతోనే ప్రాజెక్టుల నత్తనడక సాగుతోంది. ఈ బడ్జెట్లో అత్యధికంగా సీతారామ ఎత్తిపోతల పథకానికి 1324 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు 900 కోట్లు ఖర్చు చేస్తే దాదాపు ఇందులో 820 కోట్లు రుణంగా మారింది. ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 500 కోట్లు కేటాయించగా ఇప్పటికే 575 కోట్లు ఖర్చు చేశారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 10,000 కోట్ల రుణాలు ఒప్పందం కూడా కుదుర్చుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక రాష్ట్రంలో ముఖ్యంగా చూసుకుంటే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో కీలకంగా మారనున్నాయి. అయితే గత కొన్నేళ్లుగా సాగుతున్న బడ్జెట్ సాగునీటి రంగానికి 25 కోట్లు ఇస్తూ వచ్చిన ప్రభుత్వం ఈసారి 8.490 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇక వాస్తవానికి చూసుకుంటే సాగునీటి పథకాలకు భారీగా నిధుల కోత విధించింది. కొన్నింటిని మాత్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కంటే తక్కువ నిధులు వచ్చాయి. అయితే ఈసారి బడ్జెట్లో చేనేత జౌళి శాఖ పైన బడ్జెట్ తగ్గుతున్న ప్రభావం మాత్రం బాగా కనిపించి వచ్చింది. తాత్కాలిక బడ్జెట్లో 72.10 కోట్ల రూపాయలను కేటాయించింది ప్రభుత్వం. అయితే రోజురోజుకు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతున్న కారణంగా కరెంటు కొనుగోలు వ్యయం అధికమవుతుందండోయ్. మరోవైపు వ్యవసాయానికి పూర్తిగా ఉచితంగా 24 గంటల విద్యుత్ సరఫరా వల్ల కూడా విద్యుత్ వినియోగం పెరిగింది. దీంతో ఇటీవల రోజువారీ కరెంటు డిమాండ్ రాష్ట్ర చరిత్రలోనే ఎక్కువగా 11.616 మెగావాట్లకు చేరింది. దీనివల్ల బహిరంగ మార్కెట్లో అధికంగా కరెంటు ఉండాల్సి వస్తుంది. అందులో ఎక్కువ భాగం వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్నామని రాయితీల భారం పెరుగుతుందని బడ్జెట్లో ప్రభుత్వం ఎక్కువ నిధులు వ్యవసాయ శాఖకే కల్పించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ విషయంలో అన్ని శాఖలకు సమానమైన నిధులు కేటాయించామని గొప్పలు చెబుతున్నా కాంగ్రెస్ వామపక్షాలు మాత్రం ఆర్థిక మాంద్యం మాటున తప్పించుకోవడానికే టీఆర్ఎస్ ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబిస్తుందని ఘాటుగా విమర్శించారు. ఏది ఏమైనా తెలంగాణ సాధించిన తర్వాత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలలో కంటే ఈసారి అప్పులు పెరిగిన కార్యాచరణ మాత్రం చకచకా జరిగిపోతుందని ప్రజావాక్కు బలంగా వినిపిస్తుంది. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం రెండవసారి అవకాశం దక్కించుకున్న 9 నెలలకు గాని మంత్రివర్గ విస్తరణలో కేటీఆర్ హరీష్ రావులకు మళ్లీ అవకాశం దక్కలేదు. అయితే ఈసారి మంత్రివర్గ విస్తరణలో భాగంగా 2 మహిళలకు మంత్రి పదవి దక్కడం ప్రతిపక్షాలను ఆశ్చర్యానికి గురిచేసింది. హరీష్ రావుకు ఆర్థిక శాఖ, కేటీఆర్కు పురపాలక, ఐటీ, పారిశ్రామిక శాఖ మొత్తం కలిపి 18 మంది ఉండగా 12 మందికి ఈసారి అవకాశం దక్కింది. దీంతో మంత్రివర్గ విస్తరణ సంపూర్ణంగా కొలువుదీరింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన చాకచక్యంతో అదును చూసి అస్త్రాలను సంధిస్తారు. తనకు కుడి ఎడమలగా ఉన్న కేటీఆర్ హరీష్ రావులను చాలా కాలంగా తెర వెనుక ఉంచి మళ్లీ తెర ముందుకు దించారు. దీనికి కారణం ఒకవైపు తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తుండడం కావచ్చు. అలాగే తాజాగా మొన్న జరిగిన యాదాద్రి ఆలయంలో కేసీఆర్ బొమ్మలను చెక్కడం, టీఆర్ఎస్ గుర్తును చెక్కడం ఇలాంటి ఎన్నో తప్పిదాల వల్ల కేసీఆర్కు ఒక రకంగా భయం కలిగిందేమో. ఇక ఏమీ ఆలోచించకుండా తనకు కుడి ఎడమలగా ఉన్న కేటీఆర్ హరీష్ రావులకు మళ్లీ పాలన పగ్గాలను అందించారు కేసీఆర్. అంతేకాదు 2 మహిళలకు మంత్రివర్గంలో చోటు కల్పించి ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా జవాబిచ్చారు. అంతేకాదు ఒకవైపు పార్టీల అంతర్గత సమస్యలు ఎక్కువైనా పార్టీ నేతల మధ్య విభేదాలు బహిరంగంగా వ్యక్తమైన సందర్భంలో ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని విమర్శించడం మొదలైంది. దీంతో ఇక చేసేది ఏమీ లేక వీటికి తోడు యాదాద్రిలో రాజకీయ చిత్రాల వివాదంపై విమర్శలు, ఆరోపణల మధ్య మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసేందుకై చకచక పావులు కదిపారు కేసీఆర్.
అయితే సీఎం కేసీఆర్ గతంలో పురపాలక ఎన్నికలు త్వరలో అని ప్రకటించిన పురపాలక ఎన్నికలు ఎప్పుడు వచ్చేది స్పష్టత లేకపోవడం, దాంతో వారిలో అసంతృప్తి పెరిగిపోవడం, ఇలా ఎన్నో విషయాలపై ఒత్తిడి జరగడం, ఇంతవరకు ఉన్న మంత్రివర్గంలో మహిళలకు చోటు లేకపోవడం, గిరిజనులు బీసీల్లో బలమైన సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం లేకపోవడం, ఇలాంటి ఎన్నో తదితర అంశాల ప్రభావం కనిపించింది. ముఖ్యంగా సామాజిక వర్గం నుంచి 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న మంత్రిగా అవకాశం ఇవ్వలేదని విపక్షాలు దాన్ని ఒక రకంగా ఎత్తిచూపే ఈ నేపథ్యంలో పాలనా పార్టీపై పూర్తి స్థాయి పట్టు అవసరం అనుకున్న సీఎం కేసీఆర్ జాప్యం చేస్తే మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని భావించి వెంటనే మంత్రివర్గ విస్తరణ పూర్తిగా చేపట్టారు. తాను అనుకున్న రీతిగానే ముందుగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు పదవులు కేటాయించి ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. శాసనసభ ఎన్నికల అనంతరం కేటీఆర్ను మంత్రివర్గంలోకి తీసుకోకుండా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీ బాధ్యతలు అప్పగించారు. వీటిని ఆయన నిర్వహిస్తున్న తరుణంలో ప్రభుత్వానికి పార్టీకి మధ్య వారధిగా నిలుస్తూ సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణలో చాకచక్యంగా వ్యవహరించారు. దీంతో ప్రతిపక్షాలకు విమర్శలు చేయడానికి కూడా అవకాశం దొరకలేదండోయ్. తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్గా ఎన్నికైన తమిళసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేశారు. మొన్నటి వరకు ఇరు రాష్ట్రాలకు గవర్నర్గా వ్యవహరించిన నరసింహన్ బదిలీ అవడంతో నూతన గవర్నర్గా తమిళసైకి అవకాశం దొరికింది. ఆ తరువాత తన మొదటి ప్రసంగంలోనే నూతన గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణ పథకాలు అయితేనేమి, సంక్షేమ పథకాలు అయితేనేమి భారతదేశానికి దిక్సూచిగా కితాబిచ్చింది. అంతేకాదు ఈ వారంలో మన దత్తన్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమితులయ్యారు. దీంతో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు సమాచారం. ఇక తెలంగాణలో బీజేపీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని బీజేపీ శ్రేణులు కొత్త ఉత్సాహంతో పరిగెడుతుంటే కాంగ్రెస్ మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతుంది. తెలంగాణలో భాజపా ఎదుగుదల ఒక కళ అంటూ ఘాటుగా విమర్శలు చేస్తుంది. విమర్శలో భాగంగా ఇంకా ముందుకు వెళుతూ తెలంగాణలో హిందూ, ముస్లిం, క్రైస్తవులు, ఇతర మతస్థులు కలిపి వీళ్ళందరినీ విభజించి లబ్ధి పొందాలని భాజపా చూస్తుందని ఘాటుగా విమర్శలు చేశారు. భాజపా సిద్ధాంతాన్ని తెలంగాణలో ప్రజలు ఒప్పుకోరని విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు కర్మాగారం, కాచిపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం యొక్క హామీ భాజపా నెరవేర్చలేదని దయ్యబట్టారు. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళ బలహీనతలేంటో తెలుస్తుంది అని దయ్యపట్టారు. అయితే ఇదిలా ఉంటే తాజాగా భాజపా ఎంపీ అరవింద్ టీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు. అంతేకాదు టీఆర్ఎస్ నుంచి పలువురు అసంతృప్తి నేతలు భాజపాలో చేరుతున్నట్లు కూడా చెబుతున్నారు. తాజాగా బోధన్ తెరాస ఎమ్మెల్యే షకీల్ అమీర్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ తర్వాత షకీల్ తెరాస అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన తన సొంత జిల్లా ఎంపీని కలవటం టీఆర్ఎస్ పతనానికి ఇక్కడి నుంచి మొదలు కాబోతుందని ప్రచారం తీవ్రంగా జరుగుతుంది. అయితే షకీల్ మాత్రం తన రాజకీయ ప్రస్థానం బీజేపీ నుంచే మొదలైందని గుర్తు చేశారు. ప్రస్తుతం గుర్తింపు లేని రాజకీయాలు మనకెందుకు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనిపిస్తుంది అంటూ కొత్త వైరాగ్యంతో మాట్లాడారు. అయితే దీనిపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. రూపం పథకం కింద చేపట్టిన అభివృద్ధి కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఆయనను ఆహ్వానించారు. ఈ పథకానికి కేంద్రం అందుకే ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇలా ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవు, నేను పార్టీ మారుతానంటూ దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇదంతా కుట్ర అంటూ షకీల్ మీడియా ముందు అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొన్నాను. నాకు రాజకీయ భిక్ష పెట్టింది ఆయనే. 2009లో నాకు టికెట్ ఇచ్చారు. ఓడిపోయినా నా మీద నమ్మకంతో మరో 2 సార్లు టికెట్ ఇచ్చారు. ఆయన ఆశీస్సులతోనే 2014, 2018 ఎన్నికల్లో గెలిచాం. నేను బ్రతికినంత కాలం తెరాసలోనే కొనసాగుతాను. మంత్రి పదవి కావాలని ఎప్పుడు నేను సీఎం కేసీఆర్ను అడగలేదు. నాకు ఇలాంటి రాజకీయ పొత్తులు లేవని మీడియా ముందు స్పష్టం చేశారు షకీల్. ఇదంతా చూస్తుంటే బహిర్గతంగా చెప్పడానికి మొహమాట పడుతున్నట్లు కనిపిస్తుంది షకీల్. ఒకవైపు నిజామాబాద్ ఎంపీ అరవింద్ను కలవడం, బీజేపీ దాన్ని అవకాశంగా మలుచుకోవడం చకచక జరిగిపోయింది. ఇక వాస్తవానికి టీఆర్ఎస్ను వీడి మనకు మనుగడ ఉంటుందా లేదా అనేది ఇప్పుడు ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఒక భయం పట్టుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తం మీద చూసుకుంటే టీఆర్ఎస్లో సైకిల్ కలకలం ఒక దుమారాన్ని రేపిందను.
గణపతి బప్ప మోరియా అంటూ సాగర తీరం భక్తుల హారంతో మునిగిపోయింది. జనసంద్రంలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మునిగిపోయాయి. హుస్సేన్ సాగర్ చుట్టూ గణేశుని ప్రతిమను భక్తులు సందడి మధ్య ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ఘనంగా జరిగింది. ఇక ప్రశాంతంగా ముగిసిన గణపతి శోభాయాత్రతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. నగర వ్యాప్తంగా దాదాపు 35,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు సమాచారం. హుస్సేన్ సాగర్ వద్ద అధునాతనమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు పోలీసులు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో 25,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 11 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో విశేషాల పూజలు అందుకున్న గణపతినాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. రాష్ట్ర వ్యాప్తంగా మహాశోభయాత్ర అత్యంత వైభవంగా సాగింది. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, లోవర్ ట్యాంక్ బండ్, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. ముందుగానే ఖైరతాబాద్ మహాగణపతి జల ప్రవేశం చేశారు. 4 ఏళ్లుగా చేస్తున్నట్టే ఖైరతాబాద్ మహాగణపతిని బాలాపూర్ గణనాథుడు ముందే నిమజ్జనం చేశారు. మహాగణపతి శోభయాత్ర ఉదయం 7:15 ప్రారంభమైంది. ఇక 1 గంటకు ఎన్టీఆర్ మార్గంలోని 6వ నెంబర్ క్రేన్ వద్దకు చేరుకొని అర్చకులు మహాగణపతి పూజలు చేసి గంగా హారతి ఇచ్చారు. నగరంలో అతి పొడవైన వినాయకుడిగా ఖైరతాబాద్ వినాయకుడు ప్రఖ్యాతి పొంది లడ్డు ధర ఏడాది ప్రపంచ రికార్డు నమోదు చేస్తూ బాలాపూర్ గణేష్ ప్రసిద్ధి చెందాడు. బంగారు పూతతో కలకలలాడుతూ బాలాపూర్ వినాయకుడు చేతిలోని లడ్డుకు ఈసారి మరింత గిరాకీ పెరిగింది. గత ఏడాది 16.6 లక్షలు, ఇక ఈ ఏడాదికి మాత్రం 17,60,000కు ఇక పలికిన రికార్డు సాధించింది ఇక బాలాపూర్ లడ్డు కాస్త. అయితే వినాయకుడికి 11 రోజులు పూజలు చేసిన తర్వాత తన తల్లి గంగమ్మ ఒడికి పంపడం ఒక ఆచార వ్యవహారం, నమ్మకం కూడాను. అయితే ఒకవైపు పర్యావరణ పరిరక్షణ కోసం నడుము కట్టాల్సిన యువత మాత్రం ఆ బాధ్యతను మార్చినంతానే చెప్పాలి. ఒకవైపు వాహన కాలుష్యం, రెండో వైపు వాయు కాలుష్యం, మూడో వైపు ధ్వని కాలుష్యం, నాలుగో వైపు నీటి కాలుష్యం. ఎన్ని రకాలుగా గణేష్ నిమజ్జనం ప్రకృతిని కాలుష్యం కొరల నుండి కాపాడలేకపోవడంతో ఈసారి ప్రజలు కొంత అసహనం నెలకొంది. అందుకనేమో ఈసారి నిమజ్జనం కూడా మందకొడిగా కొనసాగింది. అలాగే విగ్రహాలను తక్కువగానే ఏర్పాటు చేశారని కూడా చెప్పాలి. ఒకవైపు ప్రభుత్వం బాధ్యతగా, ప్రజా సంఘాల బాధ్యతగా మట్టి వినాయకుడిని వాడండి, కలర్ వినాయకులు, రంగు బొమ్మలు వద్దు అని ఎంత ప్రకటించినా కొందరు వినకపోవడం, అంతకు అంతగా రంగు బొమ్మలను, కెమికల్స్ బొమ్మలను వాడడం పర్యావరణ పరిరక్షణ తుంగలో తొక్కినట్లయింది. ఇకనైనా మనం మారుద్దాం. పర్యావరణ పరిరక్షణకు నడుము బిగించి రానున్న రోజుల్లో వినాయక చవితి పండుగను మట్టి విగ్రహాలతోనే చేసుకొని మన పర్యావరణాన్ని, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకునే బాధ్యత మన చేతుల్లోనే ఉందని, అందుకు అనుగుణంగా అడుగులు వేస్తామని ప్రమాణం చేద్దాం. రాష్ట్రంలో ఒకవైపు డెంగీ, మలేరియా జ్వరాలతో, మరోవైపు చికెన్ గున్యా వ్యాధులతో బాధపడుతున్నారు. ఇంకోవైపు ప్రభుత్వం కొత్త మంత్రివర్గంతో పాటు పూర్తిగా విస్తరణ జరిగి పాలనకు పరుగులు పెడుతోంది. మరోవైపు నూతన గవర్నర్గా ప్రమాణం చేయించిన తమిళసై తన ప్రసంగంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశంసించడం ఇప్పుడు ప్రతిపక్షాలకు మింగుడు పడకుండా పోయింది. అలాగే 11 రోజుల పాటు సాగిన గణేష్ చవితి ఉత్సవం ముగిసింది. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర పాలనలో కొత్త పుంతలు తొక్కాలని, తన పరిపాలనా విధానంలో ప్రజలు సంక్షేమ అభివృద్ధి ముందుకు సాగాలని, రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా నిలవాలని, ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావాలని ఆ గణనాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. వచ్చే వారం మరిన్ని విభిన్న రాజకీయాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.